సుమారు 70 సంవత్సరాలు. అటువంటి తల్లిని కూడా పోలీస్ స్టేషన్లో పిలిపించి పోస్టు ఫార్వర్డ్ చేసిన పాపానికి నువ్వు సోషల్ మీడియా కేసులు పెట్టించి, పాపం విశాఖపట్నంలో కిషోర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. నీ అవినీతి అంతా కూడా ఎండగట్టేవాడు. మీ కుట్ర రాజకీయాలన్నీ కూడా బయట పెట్టేవాడు. విశాఖపట్నంలో ఏ విధంగా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టుల దగ్గర పెట్టుకొని విశాఖపట్నంలో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా బెదిరించి అక్కడ స్థలాలన్నీ కబ్జా చేసి నువ్వు ఇవాళ సరంగ నీతులు చెప్తావా, సూక్తులు చెప్తావా? అరే సోషల్ మీడియా గురించి మాట్లాడతావా? జన్జీయా పిల్లలు స్కూళ్ళు మానేసి కాలేజీలు మానేసి నీ పార్టీ ప్రోగ్రాంలో వచ్చి పిల్లలు రావాలా? పట్టుమని 100 మంది బయటికి రాపోతా ఉంటే డ్రామాలు మొదలు పెట్టావా? పిల్లల ముసుగులో, యువత ముసుగులో శ్రీరంగనీతులు చెప్తావా? ఎంఎస్ఎంఈల్లో ఉద్ధరించావా? ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు అప్పు పెట్టేలావు? దాంట్లో 33 లక్షల ఉద్యోగాలు ఇచ్చావా? చెప్పు నాయనా, ఆ పేర్లేంటో బయట పెట్టు. నువ్వు ఇచ్చిన 33 లక్షల ఉద్యోగాలు బయటపెట్టు. గ్రామ సచివాలయాల్లో కష్టపడి చదువుకొని, డిగ్రీ చదువుకొని ఉద్యోగాలు వచ్చాయి. పరీక్షలో పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వాళ్ళ మీద ఎవరో అజమాయిషీ చేశారు, వాళ్ళ మీద పెత్తనం ఎవరిని చేయించావు? 5,000 ఉద్యోగం ఇచ్చిన నీ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని సచివాలయాల్లో మెరిట్లో వచ్చిన ఉద్యోగస్తుల మీద పెత్తనాలు చేయించి గ్రామాల్లో ఉన్న వైసీపీ నాయకులతో వేరంగాలు చేయించి గ్రామ సచివాలయాల మీద దాడి చేయించి కొన్ని సచివాలయాల్లో ఉద్యోగస్తుల్ని బెదిరించి దాడి చేసి పోలీస్ కేసులు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. నువ్వు ఇవాళ రివర్స్ ఇంజనీరింగ్ మొదలుపెట్టిందే నువ్వు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ చేసిందే నువ్వు. కాంట్రాక్టుల్లో రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడిందే నువ్వు. ఇవాళ మేమేదో రివర్స్ చేస్తున్నామని అన్నీ నువ్వు చేస్తే నీకు వచ్చిన మంచి పేరు, 11 సీట్లు వచ్చిన నీ మంచి పేరు మాకు కావాలా? నీకు వచ్చిన 11 సీట్లు మంచి పేరు మాకెందుకయ్యా? నువ్వే పెట్టుకో, 11 సీట్లు నువ్వే పెట్టుకో. శాసనసభకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. ఎందుకు రావట్లా? శాసనసభకు రాకుండా ఎందుకు పారిపోతున్నావు? పులివెందుల్లో ఏం జరిగింది? రేపు స్థానిక సంస్థల్లో కూడా అదే జరగబోతూ ఉంది. ఒంటిమిట్లో ఏం జరిగింది? రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అన్నీ కూడా పోటీ చేయకుండానే పారిపోతారు. నాడు నేడులో రంగులేసి మీ సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అన్నీ సెంట్రలైజ్ చేసి రంగులు వేయటం కానీ, రంగులు చెరిపేయటం కానీ, హైకోర్టు మొట్టికాయలు వేస్తే వేసిన రంగులు చెరిపేశాం. సుమారు 3,500 కోట్లు రంగులు వేయటానికి తీయటానికే సరిపోయాయి. అట్లాగే సిమెంట్ అంతా సెంట్రలైజ్ చేసావు, భారతీయ సిమెంట్. అట్లాగే దానికి సప్లై చేసిన కంకర దగ్గర నుంచి, కిటికీల దగ్గర నుంచి, తలుపుల దగ్గర నుంచి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఉపాధ్యాయుల్ని, టీచర్లను కూడా నీ సిమెంట్ బస్తాలకి, మీ ఐరన్ రాడ్లకి, మీ కంకర గుట్లకి కాపులా పెట్టి ఉపాధ్యాయుల జీవితాలతో సంతకాలు పెట్టమని, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమని మీ నాయకులు ఏ విధంగా ప్రధాన ఉపాధ్యాయుల మీద, ఆ పనులు చేసే ఉపాధ్యాయుల మీద ఎన్ని ఇబ్బందులు పెట్టావో ఉపాధ్యాయ లోకం ఇవాళకు కూడా మర్చిపోలా. వాళ్ళ జీతాలు ఇవ్వడానికి కూడా ఏడిశారు మీరు. ఉపాధ్యాయుల జీతాలు ఇవ్వడానికి కూడా ఏడిసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఇవాళ నువ్వు నేను ఉద్ధరించాను, ఉద్యమాలు చేయడానికి రోడ్ల మీద రావాలా? ఎవడన్నా పిల్లలు బాగుపడమని చెప్తారు, విద్యార్థులను చదువుకోమని చెప్తారు. అటువంటిది నీ పార్టీ ప్రోగ్రాంకి నీ కార్యకర్తలు, నాయకులే నిన్ను నమ్మి బయటికి రావట్లా.
దానికి నీ పార్టీ నాయకులకి విద్యార్థి ముసుగు, యువత ముసుగు అని వేసి నీ తాడేపల్లి ప్యాలెస్లో నీ అరేంజ్డ్ మీటింగు, నీ మీడియా సమక్షంలో డబ్బా కొట్టే కార్యక్రమాలు చేస్తున్నావు. నేను ఉద్ధరించాను, నేను చేశాను. ఏం ఉద్ధరించావా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రశ్నాపత్రాలు లీక్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చరిత్రలో ఎప్పుడన్నా ప్రశ్నాపత్రాలు దొంగతనం ఉందా? ప్రశ్నాపత్రాలు చోరీ ఉందా? ఎప్పుడన్నా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు దొరికారా? పట్టుబడ్డారా? దెబ్బలు తిన్నారా? ఏందా నువ్వు విద్యార్థుల గురించి మాట్లాడుతున్నావు? ఏంది నువ్వు తులసి మొక్కలను మాట్లాడుతున్నావు? 5 ఏళ్ళు గంజాయి వనాలు పోషించి గంజాయి వ్యాపారం చేయించి దాని మీద కూడా డబ్బులు ఏరుకొని నాసిరకం మద్యం విచ్చలవిడిగా అమ్మించి 1000 కోట్లు దోపిడీ చేసుకొని 3500 కోట్లు పబ్లిక్గా అన్ని రికార్డెడ్గా దొరికితే నీ ప్రభుత్వంలో నీ సీఎంఓలు నీ సెక్రటరీలే జైలు పాలు అయ్యారు, ఐఏఎస్లు జైలు పాలు అయ్యారు, ఐపీఎస్లు జైలు పాలు అయ్యారు. మళ్ళీ నువ్వు ఇవాళ ఉద్ధరిస్తానని పిల్లలను రెచ్చగొట్టే విధంగా యువత లీడరు సోషల్ మీడియా గురించి మాట్లాడు. నేను ఉద్ధరించానని చెప్పి వారానికి ప్రెస్ మీట్ పెట్టడానికి తాడేపల్లి ప్యాలెస్కి వస్తా ఉన్నావు. ఎందుకు వచ్చావో తెలీదు, వారానికి ఒకసారి ఎందుకు వెళ్తున్నావో తెలీదు. బెంగళూరు ఇప్పటికి దగ్గర వందల సంఖ్యలో నీ బెంగళూరు ప్రయాణాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఆరోగ్యశ్రీ బకాయిలు 1000 కోట్లు పెట్టి వెళ్ళావు, 1670 కోట్లు వరి రైతులకు బకాయిలు పెట్టి వెళ్ళావు. అవన్నీ కూటమి ప్రభుత్వం కట్టింది. మొన్న కూడా వెళ్ళి అన్నీ నేను రైతులను ఉద్ధరించానని చెప్పి పెడన రైతుల దగ్గర అబద్ధాలు అసత్యాలు చెప్తున్నావు. ఇప్పటికైనా తెలుసుకో, ఒక్క టీచర్ని నువ్వు రిక్రూట్మెంట్ చేసావా? 5 ఏళ్ల పరిపాలనలో ఒక్క టీచర్ని పెట్టావా? ఇవాళ కూటమి ప్రభుత్వం ఇన్ని వేల పోస్టులు ఫిలప్ చేసి ఇవాళ కొత్తగా చేరిన ఉపాధ్యాయులంతా కూడా పాఠాలు చెప్తూ ఉంటే ఒక ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా మొన్న వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటే నువ్వు డిఎస్సీల గురించి ఇప్పుడు మాట్లాడావు. మరి నిన్న డిఎస్సీల గురించి ఎందుకు మాట్లాడలేకపోయావు? టీచర్ పోస్టులు ఫిలప్ చేశారని ఎందుకు చెప్పలేకపోయావు? యువతకి ఎందుకు మాట్లాడలేకపోయావు? తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఎన్ని వేల టీచర్ పోస్టులు వచ్చినాయి? ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని లక్షల టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు? పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అని మాట్లాడుతున్నావు. బందర్ పోర్ట్ ఎన్ని డ్రామాలు నడిచినాయి? బందర్ పోర్ట్లో ఎన్ని 100 కోట్ల చేతులు మారినాయి? మీ పాపాలని బయట పెట్టే కదా మేము ఉద్యమాలు చేసి బందర్ పోర్టుని కాపాడుకున్నావు. ఇవాళ పోర్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. ఈ వాస్తవాలన్నీ తెలుసుకో. పిల్లల్ని రెచ్చగొట్టాలని పిల్లలందరినీ షాక్ నీకు ఇచ్చేశారు. మాకు షాక్ ఇమ్మని చెబుతున్నావు. మాకు షాక్ కాదు, నీకు షాక్ ఇచ్చారు. నీ పాపాలు నీ సోకులకు చూడు. దగ్గర 4844 కోట్లు. ఇది రుషికొండ ప్యాలెస్ దగ్గర నుంచి, నీ రంగుల దగ్గర నుంచి, నీ హెలికాప్టర్లో ఫ్లైట్ ఖర్చుల దగ్గర నుంచి, నీ విహారయాత్రల నుంచి, నీ పప్పుల దగ్గర నుంచి అన్నీ కూడా సుమారు 4844 కోట్లు. అంటే దగ్గర 5000 కోట్లు నీ సోకులన్నీ కూడా బయటపెట్టి ఈ వాస్తవాలన్నీ కూడా చెప్తున్నాం. క్షౌరం అయిన తర్వాత వివరం తెలుస్తుంది అంటారు. విద్యార్థుల యువత కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారనే వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచినట్టున్నాడు. ఇవాళ గంజాయిని విచ్చలవిడిగా రాష్ట్రంలో 5 ఏళ్ళు ప్రోత్సహించి గంజాయి ప్రదేశ్గా చేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. తులసివనంగా తయారవ్వాలి, తులసి మొక్కలు అంటున్నాడు. 5 ఏళ్ల పరిపాలనలో విచ్చలవిడిగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి అడ్డగోలుగా విచ్చలవిడిగా
పక్క రాష్ట్రాలకు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతా విమానాల్లో దొరికింది, రైళ్ళల్లో దొరికింది, లారీల్లో దొరికింది, కారుల్లో దొరికింది, బస్సుల్లో దొరికింది. ఇవాళ ఈగల్ టీం ఎక్కడికక్కడ గంజాయి సాగుని కట్టడి చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉంటే స్వయంగా వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం, యువత విభాగానికి సంబంధించిన లీడర్లే గంజాయి కేసుల్లో పట్టుబడితే సిగ్గు ఎగ్గు లేకుండా సమర్థించుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అక్కడ వాళ్ళ లీడర్ గంజాయిలో దొరికితే ఇక్కడ విద్యార్థులు, యువత గుర్తుకొచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎప్పుడన్నా యువత గురించి కానీ విద్యార్థుల గురించి కానీ ఒక్క సమావేశం పెట్టావా? పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏ రోజన్నా ఇవాళ సుభాషితాలు చెప్తా ఉన్నాడు. అంతా నేనే చేశాడంట. అంతా నువ్వే చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? అంతా నేనే చేశానంటున్నావు, అన్నీ నువ్వే తెచ్చానంటున్నావు. చిన్న ఉదాహరణ, భోగాపురం ఎయిర్పోర్ట్. బెంగళూరు జిఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక కవర్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. పొద్దున 10ంటికి వెళ్తే సాయంత్రం 5 దాకా కూర్చోబెట్టారు. దాన్ని మనసులో పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి వాళ్ళ జిఎం కలవటానికి వస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి, మీరు ఆ రోజు నన్ను ఇన్ని గంటలు కూర్చోబెట్టారు, ఎందుకు ఇన్ని 100 ఎకరాలు ఇవ్వాలి అని తాత్సారం చేసి ఎన్ని 100 కోట్లు దోపిడీ చేశాడో, ఎందుకు ఆలస్యం అయిందో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎవరినివ్వాలి. 90 కేసులు పెట్టావు. పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం దాకా దగ్గర నీ 5 ఏళ్ల పరిపాలనలోనే నా మీద పెట్టిన 90 కేసుల్లో సుమారు 80-85 కేసులు నువ్వు పెట్టినాయి, నీ ప్రభుత్వం పెట్టినాయి. మేము కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం, మేము వాయిదాలకు వెళ్తూ ఉన్నాం. రాజమండ్రి పోయాం, బాబులీ కేసులు పోయాం, ఓబులాపురం కేసులు పోయాం, బెజవాడ రైల్వే కేసులు పెట్టాం. నీకు ఆజం నుంచి మినహాయించాలా? సిబిఐ వాడు ఏదో లండన్ పోతామని నీకు పర్మిషన్ ఇస్తే తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళొచ్చావు. మళ్ళీ ఇప్పుడేమన్నావు, నేను స్వతంత్ర సమరయోధుడిని, హాజరు నుంచి మినహాయించాలి. సిబిఐ ఈడీ కేసుల్లో 11 సిబిఐ, 5 ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి 5 సంవత్సరాలేమో ట్రాఫిక్ ఇబ్బంది అన్నావు. నేను కోర్టుకు వస్తే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నావు. 16 నెలల నుంచేమో డ్రామాలు ఆడి, వాయిదాలు వేసి, డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డం పెట్టి, మళ్ళీ ఇవాళ సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేసి స్వతంత్ర సమర యోధులుగా నేను పోరాటాలు చేశాను కాబట్టి నన్ను హాజరు నుంచి మినహాయించమని ఇవాళ మీలాంటి వాళ్ళంతా కూడా కోర్టులను అడుగుతున్నారంటే, బాబాయ్ హత్య కేసు ఓ పక్క, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు, ఇవాళ కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయిలు ఇంకా జైలుకు పోలా, ఇంకా మీ డ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఇచ్చారంటే ఎంఎస్ఎంఈలకి 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంట. మరి ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని వేల కోట్ల రూపాయలు నేను ఉద్ధరించానని చెప్తే 11 సీట్లు ఎందుకు ఇచ్చారు నాయన? వాస్తవాలు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఉద్యమాలంట, కోడి సంతకాలంట, రోడ్ల మీదకి రావాలంట, పట్టుమని 2 ఏళ్ళు అవ్వకుండా ఎన్ని వేషాలు వేస్తున్నావు? బంగ్లాదేశ్ గుర్తుకొచ్చింది. అప్పుడు మేము శ్రీలంకని గుర్తు చేశాం కానీ ఆయన బంగ్లాదేశ్ ఎందుకు వస్తుందని గుర్తుకి. ఇప్పుడు తులసి మొక్క నాటితే 10-15 ఏళ్ళకి వస్తుందంట. నువ్వు నాటిన గంజాయి మొక్కల దెబ్బకే రాష్ట్రంలో ఇంత విధ్వంసకర పరిస్థితులు వచ్చాయి. ప్రజలు
జగన్మోహన్ రెడ్డి పాపపు పరిపాలన, అవినీతి పరిపాలన, విధ్వంస పరిపాలన వద్దనే కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇస్తే ఆగలేకపోతున్నాం. 5 ఏళ్ళు నత్తనడక నడిచి వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి ఇవాళ నువ్వు భోగాపురం ఎయిర్పోర్టు నేను తెచ్చానంటావా, నేను కట్టానంటావా? మాట్లాడేదానికి బాధ్యత ఉండాలి, సిగ్గుపడాలి. ఇష్టారాజ్యంగా నోటికి ఏదొస్తుంది డేటా సెంటర్ ఎందుకు పోగొట్టావు? 2019 ఫిబ్రవరిలోనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ తీసుకొచ్చారు కదా, కార్యక్రమం జరిగింది కదా. 5 ఏళ్ళు ఏ లెక్కలు కుదరలేదని ఆపావు. మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా అరే గూగుల్ సుందర పిచ్చై మాట్లాడిన తర్వాత $15 బిలియన్ పెట్టుబడులు వస్తున్నాయని చెప్తే నేను తెచ్చానంటావేంటి? జగన్మోహన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో. మళ్ళీ చెప్తున్నా, నీ మైండ్ సెట్ మారలా. నీ యువకర్తలు నీ కుట్ర రాజకీయాలకు తెరదించు. విద్యార్థులను ఉద్ధరించానని చెప్తున్నావు. 5 ఏళ్ల పరిపాలనలో ఎందుకు లక్షలాది మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళారు? ఎందుకు బయట స్కూల్స్కి వెళ్ళారు? ఉపాధ్యాయుల్ని కరోనా టైంలో నాసిరకం మద్యం గవర్నమెంట్ షాపుల్లో, బెల్ట్ షాపుల్లో అమ్మించి ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టాం. కరోనా టైంలో నాసిరకం మద్యం తాగి వేలాది మంది చనిపోయారు. ఆ ఉసురు తగిలే కదా 11 సీట్లు వచ్చాయి. ఆ ఉసురు తగిలే కదా వైసీపీ ప్రభుత్వం నాశనం అయిపోయింది. ఒకళ్ళ ఇద్దరా, అటు మూలకలపల్లి అవ్వచ్చు, ఇటు ఇబ్రాహీంపట్నం అవ్వచ్చు, పందికొక్కుల్లాగా నాసిరకం మద్యం తయారు చేసి ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ షాపుల్లో, బెల్ట్ షాపుల్లో అమ్మి ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తావా? తులసి మొక్కలో తులసి నాటాలి, తులసి వనాలంటావా? విద్యార్థుల జీవితాలతో, ప్రజల జీవితాలతో ఏంటి విధ్వంసం? ఇది విధ్వంసం కాదా? ఏం సమాధానం చెప్తావు? నీ విధ్వంస పరిపాలన, 5 ఏళ్ల పరిపాలన ఇంకా మర్చిపోలా. పట్టుమని 2 ఏళ్ళు కాల. అర్రర్రర్ర ఎంత అల్లాడిపోతున్నాడు, ఎంత అల్లాడిపోతా ఉన్నాడు. అవసరమా జగన్మోహన్ రెడ్డి? ఈ రాష్ట్రానికి నువ్వు నీ పార్టీ అవసరమా? ఈ విధ్వంసానికి ఏం సమాధానం చెప్తావు? ఇవాళ కూడా వందలాది మంది ఆఫీసర్లో నీ విధ్వంస పరిపాలనలో, మీ దోపిడీలో ఆ కేసులు కోర్టుల చుట్టూ ఈ ముద్దాయిల్ని తీసుకురావటం, కేసులు సగం పని నీ దోపిడీని బయట పెట్టడానికే సరిపోతా ఉంది. ప్రజలు ఆనందంగా ఉన్నారు, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఇవాళ 10 లక్షల కోట్ల పెట్టుబడి, దగ్గర 9 లక్షల పైగా ఉద్యోగాలు తెచ్చే ప్రక్రియలో రేపు జరగబోయే సమావేశాలు కూడా విశాఖపట్నం చాలా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తూ ఉంటే ఏదో ఒక విధంగా నీ విధ్వంసపూరిత ఆలోచనలతో నేనున్నాను అని చెప్పి ఒక దుర్మార్గాన్ని రెచ్చగొట్టడానికి నువ్వు 12వ తారీఖు కార్యక్రమం పెట్టుకున్నావు. ఇవన్నీ కూడా మరి కౌంటర్ ఇంటెలిజెన్స్ అందరూ కూడా అలర్ట్గా ఉండి జగన్మోహన్ రెడ్డి ఒక విద్వేషపూరితమైన కుట్రకి తెరలేపుతున్నాడు, కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. బెంగళూరు ప్యాలెస్లో ఉండి ఈ కుట్రపూరిత కార్యక్రమాలకి మరి వీళ్ళందరినీ కూడా పెట్టుకొని ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. వీటన్నిటి కూడా ఛేదించే శక్తి కూటమి ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా వీటన్నిటిని కూడా తిప్పికొడతాం.